నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కార్తీక మాసం లాస్ట్‌కి వచ్చేసాము. మా కాలనీలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది కదండీ! ఆ గుడి దగ్గర ప్రతి సంవత్సరం కూడా వనభోజనాలు పెడతారండి. వన సమారాధన జరుగుతది. ఇక్కడ గుడి వెనకాల ఉంటదండి ఉసిరి చెట్టు. పూలవనం అది ఉంటుంది. అక్కడ వన సమారాధన అయితే జరిగిందండి ఆదివారం. గుడంతా ఇలాగా పువ్వులతోటి అలంకరించారు ఆ రోజు. ఇక్కడ లక్ష్మీనారాయణ ఫోటో తీసుకుని అందరం కలిసి అక్కడ వనంలోకి అయితే వెళ్తామండి. అక్కడ పూజ జరుగుతుంది. లక్ష్మీనారాయణ పూజ చేసి ఇక్కడ చూసారా చిలకలు కూడా అలంకరించారు. చాలా బాగున్నాయండి ఇవి. చూడ్డానికైతే అరిటాకుతో చేసినట్టు అనిపిస్తుందండి. తోకైతేనేమో కరివేరు కొమ్మలు పెట్టారు. అందరం కలిసి ఇక్కడ వనంలోకి అయితే వచ్చేసాము. గురువుగారు ఇక్కడ పూజ మొదలుపెట్టారండి. అందరం కలిసి చాలా బాగా చేసుకుంటామండి. పండగలేంటి, ఈ గుడి దగ్గర పూజలేంటి, వనభోజనాలేంటి, ఏదైనా కానీ మా కాలనీలో అందరం కూడా కలిసి చాలా బాగా చేసుకుంటాము. గురువుగారు పూజ అయితే చేయిస్తున్నారు వీళ్ళ చేత. చక్కగా ముందు దీపారాధన అది చేసి చాలామంది భక్తులు వచ్చారండి ఆ రోజు అన్నప్రసాదం స్వీకరించడానికి. పూజ చేసిన తర్వాత ఇక్కడ చెట్టు దగ్గర పూజ అయిపోయాక విష్ణు సహస్రం, గోవిందనామాలు అవి కూడా చదివారండి వచ్చిన భక్తులు. గోవింద గోవింద. తర్వాత దండది వేసి అలంకరించి చెట్టుకి పూజ చేస్తాం కదా ఉసిరి చెట్టుకి. కండువా అలాగే అమ్మవారికి జాకెట్ ముక్క అవి కూడా సమర్పించి తర్వాత దండది వేశారండి. తర్వాత కుంకుమ పూజ కూడా చేయించారండి అమ్మవారికి. వచ్చిన వారందరినీ ప్రతి ఒక్కరిని కూడా పేరు గోత్రనామాలు చదువుతారండి మా గురువుగారు. అందరి పేర్లు కూడా కంఠస్థం వచ్చేసింది ఆయనకి. అసలు ఒక్కరి పేరు కూడా మర్చిపోరు. తెలియని వాళ్ళు అయితే తప్ప మిగతా వాళ్ళు అందరివి కూడా చాలా బాగా చదువుతారండి. గోత్రనామాలు అవి చదివి ఇక్కడ చక్కగా ఈ పెద్ద ఆవిడ అందరికీ బొట్లు పెడుతున్నారండి. కుంకుమ పూజ చేశారు కదా, ఆ కుంకాన్ని అందరికీ బొట్టు పెట్టారు.
ఒక అరగంట పైన ఇక్కడ పూజ చేశారండి వనంలోని. తర్వాత హారతి ఇచ్చి చివరిగా చూడండి భక్తులు పెరుగుతున్నారు. టైం అయ్యే కొద్ది లాస్ట్‌కి చాలామంది వచ్చారండి. ఫస్ట్‌లో అంతమంది లేరు గాని. ఆఖరి ఆదివారం కదా! పెద్ద రారేమో జనం అనుకున్నాం గానండి. వచ్చారు. 1000 మందికి 1000, 1200 మంది దాకా ఉంటారనుకుంటా అండి ఇంచుమించు. అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ భోజనాల దగ్గరికి వచ్చామండి. వడ్డించడానికి సేవకి. అందరూ కూడా చక్కగా లైన్‌గా వచ్చి అన్నప్రసాదం స్వీకరించారండి. బయట ఒక కౌంటరు, లోపల ఇక్కడ మండపంలో ఒక కౌంటరు పెట్టి చక్కగా జనాలకి, భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పించారండి కమిటీ సభ్యులు. చూడండి వీడు మా అక్క వాళ్ళ మనవడండి ఎలా చూస్తున్నాడో. బూరి తింటున్నాడు చూడండి ఎంత క్యూట్‌గా తింటున్నాడో. అందరికీ భోజనాలు అవి వడ్డించిన తర్వాత లాస్ట్‌లో మేము కూడా భోజనం చేసామండి. అంతా చాలా బాగా జరిగిందండి కార్యక్రమం మొత్తం కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.